కృపగల దేవుని ప్రశస్త నామంలో ఈ మధ్యాహ్నం కూడా దేవుని సన్నిధానంలో మనం ఈ రీతిగా కూడుకోవడానికి ప్రభుల వారు కృప దయచేశారు. మళ్ళీ ఒక్కసారి మీ అందరికీ మా ఇమ్మాన్యుయల్ సహవాసం తరఫున నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 35వ వచనం 34 నుండి చదువుతాను. దయచేసి గమనించాలి. దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉన్నాను. దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకొని వానిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు. ఏ కొందరికో కాదు, ఆయన అందరికీ ప్రభు. ఈ మాటలు మాట్లాడుతున్నది దైవ సేవకుడు, గొప్ప దైవ సేవకుడు పేతురు గారు. యేసు ప్రభుల వారితో అనుభవం ఉన్నటువంటి గొప్ప దైవ సేవకుడు. యేసు ప్రభుల వారిని నిత్యము చూస్తూ, ఆయనతో నడుస్తూ, కూర్చుంటూ, బోధలు వింటూ, ఆయన చేసిన అద్భుత కార్యములను కళ్ళారా చూసిన ఓ గొప్ప వ్యక్తి. ఆయన మాట్లాడిన మాట ఏమిటంటే, దేవుడు పక్షపాతి కాడని నిజముగా నేను గ్రహించి ఉన్నాను. దేవుడు నిజంగా పక్షపాతి కాడు. నీ విషయంలో ఎంత కృప చూపెట్టాడో నా విషయంలో కూడా అంతే కృప చూపెట్టాడు. నిన్నెంతగా ప్రేమించాడో నన్ను అంతగా ప్రేమించాడు. నీ కొరకు సిల్వలో ఆయన ఎంత రక్తాన్ని చిందించాడో నా కొరకు అంతే రక్తాన్ని చిందించాడు. దేవుడు పక్షపాతి కాడు. నేనే పక్షపాతి. నాలో ఆ పక్షపాతం పోవాలి. నేను నిజంగా పక్షపాతి కాకుండా ఆయన సేవ చేయటానికి, నేను పక్షపాతి కాకుండా ఒక మంచి విశ్వాసిగా జీవించటానికి, నేను పక్షపాతి కాకుండా ఆయన నామ ఘనత కొరకు పని చేయటానికి నేను ఆయన ప్రశస్తమైన రక్తంతో నిజంగా కడగబడి ఉండాలి. రెండవది, ఆయన నన్ను అంగీకరించి ఉండాలి. ఆయన నన్ను అంగీకరించి ఉండాలి. చాలామంది మనం చెప్తాం, యేసయ్య రక్తంతో మనల్ని కడిగాడు, మన ప్రతి పాపము ఆయన కడిగి మనలను శుద్ధీకరించి పవిత్రుల్నిగా చేశాడని, పవిత్రుల్నిగా చేశాడని. మనందరం మన గుండె మీద చేయి పెట్టి, క్రీస్తు రక్తం నన్ను పవిత్రునిగా, పవిత్రురాలినిగా చేశాది అని చెప్పగలమ్మా? చెప్పగలమ్మా? మనలో ఇంకా ఎంతో అపవిత్రత, మాటలో అపవిత్రత, చూపులో అపవిత్రత, ఆలోచనల్లో అపవిత్రత, తలంపులో అపవిత్రత, నడకలో అపవిత్రత, ఎంతో అపవిత్రత మన చుట్టూ మనల్ని ఆవరించాది. అపవిత్రత మనల్ని ఆవరించిన కారణాన ప్రభు నన్ను అంగీకరించలేదు, నన్ను ఆయన అంగీకరించలేదు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు పక్షపాతి కాడు. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ప్రతి జనంలో ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. ఈరోజు నేను ప్రభు పరిచర్య చేయటానికి ఈ పని ఏదో ఒక వైఎస్ఆర్సీపీకి సంబంధించింది కాదు. ఈ పని తెలుగుదేశానికి సంబంధించింది కాదు. ఈ పని తెలంగాణ ముఖ్యమంత్రికి సంబంధించింది కాదు.
సర్వలోకం కొరకు ప్రాణం పెట్టిన నా యేసు ప్రభుల వారిది. సర్వలోకం కొరకు ప్రాణం పెట్టిన నా యేసు ప్రభుల వారిది. ఆయన నన్ను అంగీకరిస్తేనే నేను చేసే ఈ పనిని కూడా ఆయన అంగీకరిస్తాడు. ఆయన నన్ను అంగీకరించకపోతే నేను ఎంత గొప్పగా పని చేసినా ఆయన దాన్ని అంగీకరించడు. జనం అంగీకరించవచ్చు, దేవుడు అంగీకరించడు. ఎందుకంటే ఆయన పక్షపాతి కాదు. నన్ను ప్రభు అంగీకరించాలంటే బైబిల్ సెలవిస్తుంది, ఆయనకు భయపడు, ఆయనకు భయపడు. నేనేదైనా తప్పు చేయాలంటే కొందరికి నేను భయపడతాను. మా సంఘ విశ్వాసులకి, మా భార్యకి, మా పిల్లలకి, నాకు తెలిసిన వారికి నేను భయపడతాను. నా భార్య ఫోన్ చేసి, హలో బాగున్నావా, ఎక్కడున్నావు అంటే కొన్నిసార్లు నేను సరైన సమాధానం చెప్పను. నేనున్న స్థలం సరైంది కాదు. ఆమెకు భయపడి నేను చెప్తాను, ఏదో నా ఫ్రెండ్ దగ్గర, లేకపోతే ఫలానా అయ్యగారి దగ్గర అని. పొరపాటున ఆమె ఆయనకు ఫోన్ ఇవ్వు అంటే నేను నిజంగా పనికిరాని వ్యక్తిని అయిపోతాను. దయచేసి గమనించాలి. మీలో చాలామంది నవ్వుతూ ఉన్నారు. ఈ సంఘటన మీకు జరిగి ఉంటుంది, అందుకే నవ్వుకుంటూ ఉన్నారు. నిజంగానే చిట్టిబాబయ్య గారు కూడా నవ్వుతూ ఉన్నారు. మనం మనుషులు కాబట్టి ఖచ్చితంగా జరుగుతుంది. నన్ను కూడా మా భార్య హైదరాబాద్ చేరినావా అంటుంది. ఎక్కడ వరంగల్కి పోయినానా, నేను హైదరాబాద్కే పోయినాను. బెనహరయ్య గారికి ఫోను అంటుంది. నాకు దొరుకుతాడా బెనహరయ్య గారు? ఇప్పుడు కూడా కనిపించలేదు. అప్పుడు నేనేం చేయాలి? డేవిడ్ అన్న ఉన్నాడు, మాట్లాడమంటాను. డేవిడ్ అన్న మాకు బాగా పరిచయం మా ఫ్యామిలీకి. అప్పుడు డేవిడ్ అన్న బాగున్నారా అంటుంది. ఆమె ప్రాణం నిమ్మలంగా ఉంటుంది. ఎలాంటి వీడు రైట్ ప్లేస్లో ఉన్నాడని. నేను ముసలోడు, నా సంగతి వేరు. మీరు చాలామంది యవనస్తులు, మీ సంగతి వేరు. మన నిరీక్షణయ్య గారు మంచి హ్యాండ్సమ్. ఆ డిగ్రీలు చూస్తే నా మతి పోయింది. ఇంత చదువులు ఎందుకు చదివినాడా అని. పూర్తిగా చదువు మీదే ధ్యాస పెట్టేసినట్టున్నాడు. దయచేసి గమనించాలి. నేను ఎందుకు చెప్తున్నానంటే, భయం అనేది ప్రతి వారికి ఉంది. ఎక్కడ ఈ భయం ప్రారంభమయ్యాది? ఏదేంలో ప్రారంభమయ్యాది. దేవుడు అడిగాడు, ఆదమా ఎక్కడున్నావు అంటే ఆయన ఏదో కొత్త డ్రెస్ వేసుకొని వచ్చినాడు, ఫ్యాన్సీ డ్రెస్ లాగా. ప్రభువుకి మతిపోయింది. ఇది ఎక్కడిదిరా అని అడిగాడు. ప్రభా, ఇద్దరు కుట్టుకున్నాము నాన్న. అప్పుడే స్టిచ్చింగ్ దాకా వెళ్ళిపోయినారా? అప్పుడే అంత ఫాస్ట్ కల్చర్లోకి వెళ్ళిపోయినారా మీరు? ఎట్లా ఇది అంత వచ్చింది? ప్రభువుకి తెలుసు వాడు చేసిన పని ఇది అని. అప్పుడు ప్రభుతో అంటాడు, మీరు పిలిచినప్పుడు నేను భయపడి, మీరు పిలిచినప్పుడు నేను భయపడి. అక్కడ ప్రారంభమైంది భయం. దేవుని మాటకు లోబడిన ప్రతి వ్యక్తిలో కూడా భయం ఉంటుంది. భార్యకు లోబడకపోతే భార్య భయం, భర్తకు లోబడకపోతే భర్త భయం, పిల్లలకు లోబడకపోతే పిల్లల భయం, పాస్టర్ గారికి లోబడకపోతే పాస్టర్ గారి భయం, విశ్వాసులకు భయపడకపోతే విశ్వాసుల భయం. ప్రపంచంలో ప్రతి వాడు భయపడే చచ్చిపోతూ ఉన్నాడు. వాడు ఎందుకు చచ్చిపోయినాడంటే ఏదో క్యాన్సర్ ఉందని చెప్పినాడు, భయపడి చచ్చిపోయినాడు అంటాడు. రోగంతో చావలా వాడు, భయపడి చచ్చిపోయినాడు. వాడు భయపడకపోతే ఇంకొక 6 నెలలు బతికి చచ్చేవాడు, బతుకుతా చచ్చేవాడు.
అయితే భయం భయం భయం. ఈరోజున ప్రభు పిల్లలకు కావాల్సింది దేవుని భయం. దైవ సేవకులకు ముఖ్యంగా కావాల్సింది దేవుని భయం. దయచేసి వినాలి. మనం స్టేజ్ ఎక్కితే చాలా భయంగా భక్తిగా ఉంటాం. స్టేజ్ దిగితే ఆ భయము భక్తి కొంతమందికి ఉండదు. నిజంగా భయము భక్తి కలిగిన బిడ్డల్ని దేవుడు చాలా గొప్పగా ఆయన ఉపయోగించుకుంటూ ఉంటాడు. ఆయన ఉపయోగించుకునే ప్రజలు వేరు, ఆయన్ను ఉపయోగించుకునే ప్రజలు వేరు. చాలామంది ఆయన్ను ఉపయోగించుకుంటారు, కొందరిని ఆయన ఉపయోగించుకుంటాడు. దైవ సేవకుడుగా నన్ను ఆయన ఉపయోగించుకోవాలంటే మొదట నన్ను అంగీకరించాలి. నన్ను అంగీకరించాలంటే నాలో మొదట ఉండాల్సింది భయం. భయం అంటే ఏమి అనే మాటకు సరైన అర్థము కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 4వ వచనంలో భక్తుడు చెప్తున్నటువంటి మాట, భయము నొంది పాపము చేయకూడి, మీరు పడకల మీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసుకొని ఊరుకుండుడి. భయపడి పాపము చేయకుండుడి. సార్, నన్ను ఒకసారి చూడండి. భయపడి పాపము చేయకుండుడి. చాలామంది మేము రక్షించబడ్డాము అని అంటారు. చాలామంది అంటారు, నేను రక్షించబడి 20 సంవత్సరాలు అయింది అంటారు. ఇంకో కొంతమందిని అడిగితే నేను పిఎం శామ్యుల్ గారి కాలంలో రక్షించబడ్డాను అంటారు. కొంతమంది అంటారు, నేను పిఎల్ పరంజ్యోతి గారి కాలంలో రక్షించబడ్డానంట. కొంతమంది అంటారు, మోజస్ చౌదరి గారి కాలంలో రక్షించబడ్డాను. ఒక కాలం చెప్తారు రక్షించబడ్డానని. వెరీ గుడ్. రక్షించబడ్డము అంటే దేవునికి భయపడి పాపాన్ని విడిచిపెట్టడము అని దాని అర్థం. రక్షించబడ్డం అంటే దేవునికి భయపడి పాపాన్ని విడిచిపెట్టడం. నేను చిన్న మాట అడుగుతాను. మీరందరూ కూడా రక్షించబడిన తర్వాత నేను కూడా నిలబడి సాక్ష్యం చెప్పమంటే చెప్పాను. నేను అది చేసేవాడిని, ఇది చేసేవాడిని, ఇప్పుడు ఏమీ చేయలేదు, నేను రక్షించబడ్డాను అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు మీ ముందు ఒక మాట నేను అడుగుతాను. ఎన్నో సాక్ష్యాలు మనం చెప్పాం. ఎవరైనా నేను రక్షించబడ్డాను, ఇప్పుడు నేను అబద్ధము చెప్పలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక్కడ మీ చేయి పైకెత్తండి. నేను రక్షించబడ్డాను, దేవునికి భయపడి పాపం చేయలేదు, నేను అబద్ధం చెప్పను అనేవాళ్ళు చేయి పైకెత్తండి. ఎత్తలేం. ఇంకా మనం పాపం చేస్తూనే ఉన్నాం. పాపం చేస్తూ ఉంటే దేవుని భయం నాకు లేదు. దేవుని భయం నాకు లేకపోతే దేవుడు నన్ను అంగీకరించాడు. దేవుడు నన్ను అంగీకరించకపోతే నేను చేసే పరిచర్య కూడా ఆయన అంగీకరించాడు. దయచేసి గమనించాలి. అయ్యగారు, నిరీక్షణ అయ్యగారు పిల్లల చేత చక్కటి పాట పాడించాడు. తానే రాసి స్వరకల్పన ఇవన్నీని, అది గొప్ప వరం. నేను ఎంత ప్రయత్నం చేస్తామని పాట రాద్దామన్నా నాకు వచ్చి సావడంలే. మొదటి ఏదో 2 మాటలు రాస్తే రెండో మాటకు 2 ఏళ్ళు పట్టేటట్టు ఉంది. అందుకని పేపర్ చుట్టూ ఆడబడేసి, ప్రభా నాకు పాటలు రాసే వారం ఇవ్వవా అంటే ఆయన అంటాడు, నీ మొగానికి పాటలు ఎందుకురా, ఇచ్చిండే పని చేసుకో చాలన్నాడు. అందుకని పెన్ను పేపర్ అక్కడ పడేసి సైలెంట్గా 4 మాటలు దేవుని చెప్పు. అయ్యగారు పాడిన పాట వింటే దైవ సేవ కూడా నీ జీవితము ఏదో చిరస్మరణీయము, చరిత్రాత్మకం అన్నాడు. ఆ మాట విన్నప్పుడు నిజంగా నాకు నిజమే కదా, దైవ సేవకుని జీవితం ఒక చరిత్రాత్మకమైనది.
ఈ స్థలంలో మనం నిలబడి దేవుని పరిచర్య చేస్తూ మనం చనిపోయిన తర్వాత అక్కడ కూడా మనల్ని గూర్చి గొప్పగా చెప్తారు. చరిత్రాత్మకమైనది. దయచేసి గమనించాల్సింది, ఈ మధ్యాహ్న సమయమందు నేను అబద్ధము చెప్పేవాడు అంటే బైబిల్ చెప్తుంది అబద్ధానికి జనకుడు సాతానుడని. నేను అబద్ధం చెప్తే నా తండ్రి సైతాన్ అవుతాడు. నా తండ్రి వాడైనప్పుడు యేసయ్యని గురించి నేను ఎలాగ చెప్పగలను? వేదికల మీద పెద్ద పెద్ద ప్రసంగాలు చేస్తాం, పెద్ద పెద్ద గుంపు మన ముందుకు వచ్చి వాక్యాలు వింటారు, గొప్ప డబ్బులు సంపాదిస్తాం, మనం పెద్ద పెద్ద స్థలాలు కొంటాం, పెద్ద పెద్ద భవనాలు కడతాం. రాజశేఖర్ గారు కట్టిన చర్చి అమ్మో అబ్బో అంటాం. అయితే ఆడిటింగ్ లేక వచ్చిన తరువాత అన్నీ అబద్ధాలే. ఆడిటింగ్ లేక వచ్చిన తర్వాత అన్నీ అబద్ధాలే. స్టేజ్ మీదేమో దేవుడు, పుస్తకంలోనేమో దయ్యం. దేవుడు నిన్ను ఎట్లా అంగీకరిస్తాడు? దయచేసి నన్ను వేరుగా అనుకోవద్దండి. క్రైస్తవుల మధ్యన జరుగుతున్న పెద్ద పొరపాటు ఇది. ఎన్నో అబద్ధాలు రాస్తూ ఉన్నాం. ఎందుకయ్యా? ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి దొరకకూడదు. మరి దేవునికి దొరికితే ఎట్లా? దేవునికి దొరుకుతావు కదయా. దేవునికి దొరికితే ఏమవుతుంది? నిన్ను ఆయన అంగీకరించడు. నిన్ను ఆయన అంగీకరించడు తల్లి. నిన్ను ఆయన అంగీకరించకపోతే నేను చేసే ప్రసంగం దేనికి ప్రయోజనం? మనం ఏర్పాటు చేసిన కూడికలు దేనికి ప్రయోజనం? దేవుని కొరకు మనం చేసే ఖర్చు దేనికి ప్రయోజనం? నిన్ను అంగీకరించాలంటే దేవుని భయం ఉండాలి తల్లి. దేవుని భయం ఉండాలి. దైవ సేవకుడా, ఒక్కరోజు నీ పాదాలను ప్రభు పరలోకంలో సుందరంగా చూడాలని ఆశిస్తూ ఉన్నాడు. ఆ గొప్ప దేవుడు నీ పాదాల వైపు చూస్తూ ఉంటే నీవేమో అబద్ధాలు చెప్తూ దేవుని భయం లేకుండా బ్రతుకుతూ ఉన్నాం. ఎవరు చెప్పగలరు నాలో కోపం లేదని? బైబిల్ సెలవిస్తుంది, కోపపడుడి కానీ పాపం చేయొద్దని. ఎంతోమంది దైవ సేవకులు కోపపడి భార్యని కొట్టలేదా? ఎంతోమంది దైవ సేవకులు కోపపడి విశ్వాసుల మీద చెడు ప్రసంగాలు చేయలేదా? ఎంతోమంది అయిలారా. దేవుడు ఎందుకు ఈ కూడికకు మనల్ని తీసుకొచ్చాడో, దేవుడు ఎందుకు నన్ను పిలిచాడో తెలియదు. కానీ భయపడి పాపము చేయకుండా జీవిస్తే నా యేసు నిన్ను అంగీకరించును. నా యేసు నిన్ను అంగీకరించును. ఆయన పక్షపాతి కాడు. ఆయన న్యాయవంతుడైన దేవుడు. ప్రభువా, ఈ భారతదేశంలో నేను పుట్టాను, నేను మాలవాడిని ప్రభువా, అయినా నాకు సంబంధం లేదు. ఈ భారతదేశంలో పుట్టాను, నేను మాదిగవాడిని ప్రభువా, నాకు దాంతో సంబంధం లేదు. ఈ భారతదేశంలో పుట్టాను, నేను అగ్రకులస్తుని, బ్రాహ్మణుని, చౌదరిని, రెడ్డిని, దాంతో నాకు సంబంధం లేదు. నీవు భయపడి పాపం చేయకపోతే నేను నిన్ను అంగీకరిస్తాను. నీ కులంతో నాకు సంబంధం లేదు ప్రభా, నాకంత విద్య లేదు, నాకంత చాతుర్యము లేదు, నాకంత వాక్చాతుర్యం కూడా లేదు. నన్ను మీరు అంగీకరిస్తారా? భయపడి పాపం చేయదు. దయచేసి గమనించాలి, ఒక భర్త భార్య చక్కగా ఉంటారు, చదువుకున్న బిడ్డలు, ఇద్దరు సాఫ్ట్వేర్, ఆమె చేతిలో ఒక బిడ్డ, ఈయన చేతిలో ఒక బిడ్డ. వాళ్ళిద్దరూ ఒక సాయంకాలం మా చర్చి ప్రాంగణంలో కూర్చున్నారు. నేను ఎక్కడి నుండి వెళితే మా భార్య వాళ్ళకు టీ ఇచ్చేది. నేను వెళ్తే
ప్రేస్తలాడు పాస్టర్ గారు అని ఆయన లేచి నిలబడ్డాడు. కూర్చో నాయనా కూర్చో అని చెప్తే మా భార్య వాళ్ళు వచ్చి 1 గంట సేపు అయింది మీకోసం అని. సరే నేను వెళ్ళి మాట్లాడితే వాళ్ళిద్దరు అంటున్నారు ఒకరి మీద ఒకరు. ఆయన అంటాడు, ఈమె అస్సలు నాకు ఇష్టం లేదు సార్, మీరేదో ఒకటి చెప్పండి, ఈ బిడ్డను నేను తీసుకుంటాను, ఆ బిడ్డను ఆమె తీసుకుంటుంది, మేమిద్దరం విడిపోతాం, కారణం ఏదో చెప్పండి. వాళ్ళు అంటారు, ఆమె సంపాదించేది నాకు ఇమ్మంటే ఇయ్యదు, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తుంది. ఆమెంటది, నా తల్లిదండ్రులు కష్టపడి చదివించారు, నా కష్టార్జితం వారు అనుభవించద్దా? ఆమె న్యాయము, ఆ లాజిక్ అట్లుంది, వీడి లాజిక్ ఎట్లుంది, 2 లాజిక్ల మధ్యన నేను ఏమో అయిపోతా ఉన్నాను. ఎవరికి చెప్పాలనో అర్థం కాదు. నేను అన్నాను మా భార్యని, ఇంకొకటి అని. ఆమె ఇప్పుడే తాగినారని, తాగినా పర్వాలేదు ఇంకొకటి అని. ఎవరికేనింది? వాళ్ళకే అన్నా. వాళ్ళు అన్నారు వద్దు వద్దని. రే ఇంకొక టీ తాగి ఆలోచించుకోండిరా, అది వద్దని అది ఇది వద్దని నువ్వు మధ్యలో నేనేం చేసేదిరా, నా చేత ఏమవుతుందిరా, కళ్ళు మూసుకోండి ప్రార్థన చేస్తానంటే ఆడంటాడు దానికే చేయని, అదే అంటుంది వీనికే చేయని. రే ఎవరో ఒకరు కళ్ళు మూసుకోనరా, దండం పెడతా, ఎవరో ఒకరు కళ్ళు మూసుకోనరా. మీరు మూసుకుంటే మూసుకోకపోతే పోతిరి, నేనన్నా మూసుకుంటారా అని కళ్ళు మూసుకొని ప్రార్థన చేసేసి, రే వారం తరువాత రంటరా, నాకు చాలా బిజీ అని. ప్రభు నాకు చెప్తా ఉన్నాడు, ఏం బిజీరా నీకు, ఈ రాత్రి అంతా ఖాళీగా ఉంటావే నువ్వు, బిజీ అంటా ఉండవు అని. వీళ్ళ దగ్గర నుండి తప్పించుకోవాలంటే వేరే మార్గం లేదు ప్రభా నాకు అని. సరే వాళ్ళు వెళ్ళిపోయి, మా భార్య మళ్ళా నువ్వు ఎక్కడైనా వెళ్తావా అని. లేదే అన్నాడు. బిజీ అంటివే, వాళ్ళ దగ్గర నుండి తప్పించుకునేదానికేనా అని. దయచేసి గమనించాలి. ఎందుకు ఇవి చెప్తున్నానో తెలుసా? ఇద్దరు ఇష్టపడి పెళ్లి చేసుకుని 2 పిల్లల్ని కన్నారు. ఇప్పుడు అంటాడు నాకొద్దు, ఆమె అంటుంది నాకొద్దు. ఒకరిని ఒకరు అంగీకరించడం లేదు. వారు అంగీకరించకపోయిన కారణాన కలిసి ఉండడం కష్టమైపోయారు. నేను అన్నాను పిల్లల్ని చూడండిరా. వాడంటాడు ఆ పిల్ల దానికి, ఈ పిల్ల నాకు. ఎంత సులభంగా చెప్తూ ఉండవురా నువ్వు. దయచేసి వినాలి. ప్రభు ఎదుట నేను పాపం చేస్తే ప్రభు కూడా అంతే నన్ను అంగీకరించడం. ప్రభా నేను పాట పాడతాను, సారీ ప్రసంగం కూడా చేస్తాను, వెరీ సారీ ప్రభా అద్భుతాలు కూడా చేస్తాను, చేసుకో, ఎవడొద్దన్నాడు, చేసుకో, మహత్కార్యాలు చేస్తాను, చేసుకోరా, ఎవరొద్దన్నాడు. నువ్వు ఎన్ని చేసినా ప్రభు నిన్ను అంగీకరించడు. బైబిల్ సెలవిస్తుంది, భయపడి పాపం చేయొద్దండి. ఇది పాపము అని తెలిస్తే భయపడండి. పామును చూస్తే భయపడతావు, నీ చేతిలో కర్ర ఉంటే కొట్టి చంపేస్తావు. తేలును చూస్తే భయపడతావు, నీ చేతిలో చెప్పు ఉంటే చంపేస్తావు. పాపాన్ని చూసి భయపడనే లేదే. ఇష్టానుసారంగా పాపం చేస్తూ ఉన్నామే, అబద్ధాలు చెప్తూనే ఉన్నామే, కోపపడుతూనే ఉన్నామే. మనం ఒకటి జీవించేది ఇంకొకటిగా ఉందే. మన మనస్సాక్షి ఎప్పుడు మనకు చెప్తూనే ఉంది తప్పు కదా ఇది అని. మనస్సాక్షిని కూడా ఎదిరించి మనం బ్రతుకుతూ ఉన్నామే. ఎంత విచారం. ఇప్పటికే మనకు దరిదాపు అర్ధ ఆయుష్యులైపోయాయి. ఎప్పుడు చనిపోతామో మనకు తెలియదు. అందుకని కృపగల దేవుడు మనతో మాట్లాడే మాట, నేను నిన్ను అంగీకరించాలంటే నీకు భయం ఉండాలి. నాకు భయం ఉంటే నేనేం చేస్తానంటే ఖచ్చితంగా పాపము చేయను. రెండవ మాట,
కీర్తనల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుతాను. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవుని యందు భయం మనకుంటే పవిత్రత, దేవుని యందైన భయం పవిత్రమైంది, అది ఎప్పుడు మనలో నిలిచి ఉంటుంది. హల్లెలూయా. యెహోవా యందైన భయం పవిత్రమైనది, ఎప్పుడు అది మనలో నిలిచి ఉంటుంది. యోసేపు దగ్గరికి వచ్చి పోతిఫర్ భార్య, ఇది నా పర్సనల్ రూమ్, ఎవరు రారు, ఇక్కడ ఎవరు లేరు, నీవు నేను తప్ప. యోసేపు అంటున్నాడు, అమ్మా ఎవరూ లేరు, ఎవరు చూడరని మీరు అనకండి. నేను నమ్ముకున్న దేవుడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన చూస్తూ ఉంటాడు తల్లి, ఆయన చూస్తూ ఉంటాడు. యోసేపు అదొక బెస్ట్ ఆఫర్ కదా, ఓ చక్కటి అవకాశం కదా, ఉపయోగించుకోవచ్చు కదా అనేవాళ్ళు కూడా ఉంటారు ఆయన పని వాళ్ళలో. ఆయన అన్నాడు, జాగ్రత్త, నా యజమాని ఇంట్లో ఉన్నవన్నీ అప్పగించాడు, ఈ తల్లిని తప్ప నాకు భోజనం పెట్టిన ఈ కుటుంబం నాకు నిజంగా తల్లి తండ్రి లాంటి వారు. అమ్మ, మీరు నాకు తల్లి, మిమ్మల్ని చూస్తుంటే నా తల్లిలాగా కనిపిస్తున్నారని. ఆమెకు ఇతని బోధ అర్థం కాలేదు, ఆమె రెచ్చిపోయి ఇబ్బంది పడ్డది. కానీ ఇతనిలో దేవుని భయం ఉన్న కారణాన అతనిలో నిలిచి ఉన్న పవిత్రత పారిపోయేటట్టు చేసేది, పారిపోయాది. బైబిల్ సెలవిస్తారు, యెహోవా యందైన భయం పవిత్రమైనది, అది నిత్యము నిలిచి ఉంటుంది, నిత్యము నిలిచి ఉంటుంది. ఓసారి ఒక పాస్టర్స్ కాన్ఫరెన్స్లో లంచ్ బ్రేక్ వదిలిపెట్టారు. కొంతమంది దైవ సేవకులందరూ అక్కడ ఉంటే నన్ను కూడా అక్కడికి తీసుకెళ్ళి అందరూ మంచి మంచి మాంసాలు, చేపలు అన్నీ తినేస్తూ ఉన్నారు. నేను ఏదో శాకాహారం తింటూ ఉన్నాను. అయ్యగారు, మీరు మాంసాలు తినరా? ఇదివరకే అన్నీ తినేసినాను. చేపలు తినరా? ఇదివరకే అన్నీ తినేసినాను. ఇంకా ఇప్పుడు తినరా? తినను అని చెప్పన్నాను. ఒక ఆయన అయ్యో అని ఆపేసి జోబిలో నుండి తీసి ట్యాబ్లెట్ తీసి లటెక్కని వేసుకొని నీళ్లు తాగి అప్పుడు తిన్నాడు. నేను అన్నాను, ట్యాబ్లెట్ ఎందుకు అని. షుగర్ ఉంది అయ్యగారు, తినకపోతే ఏమైంది? పెరుగుతుంది అయ్యగారు, పెరిగితే ఏమైంది? చచ్చిపోతాం కదా అంటే. షుగర్ అంటే అంత భయం. మధ్యలో ఆపేసి లటుక్కుని వేసుకొని అన్నంతో పాటు మింగినాడు దీన్ని కూడాను. ఎంత భయమో మీకు తెలుసా? షుగర్కి భయపడుతున్నావు, నీ లోపల ఉంది కాబట్టి. బీపీకి భయపడుతున్నావు, నీ లోపల ఉంది కాబట్టి. దేవుని భయం నీలో ఉంటే ఎప్పుడు నీలో పవిత్రత నిలిచి ఉంటుంది, ఎప్పుడు నీలో పవిత్రత నిలిచి ఉంటుంది. నువ్వు ఎక్కడి నుండి అమెరికాకి వెళ్ళినా, అమెరికా నుండి ఆస్ట్రేలియాకి వెళ్ళినా, ఆస్ట్రేలియా నుండి ఆఫ్రికాకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా నీలో పవిత్రత నిలిచి ఉంటుంది. పవిత్రత అంత అవసరమా? ఒక వ్యక్తికి పవిత్రత అంత అవసరమా? బైబిల్ చెప్తాది, పరిశుద్ధత లేకుండా ఎవ్వరూ దేవుణ్ణి చూడలేరని. మనకు దేవుడు ఇప్పుడు పరోక్షంగా ఉన్నాడు. ఈ రోజున మనకున్న పవిత్రతని కాపాడుకుంటూ ఉంటే పరోక్షనున్న దేవుడు ఒక్కరోజున నీ ఎదుట ప్రత్యక్షమవుతాడు. ఆ గొప్ప దేవుణ్ణి కళ్ళారా చూడటానికి, ఆయన ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేయటానికి ఆ గొప్ప దేవుడు నాకు అవకాశం ఇస్తాడు. అందుకని దేవుని యందు భయము కలిగి నేను పవిత్రతని కాపాడుకోవాల్సిందే. నా భార్య ఉన్నా లేకపోయినా, మా విశ్వాసులు ఉన్నా లేకపోయినా, నా పిల్లలున్నా లేకపోయినా, నా దేవుడు ఎప్పుడు నాతో ఉన్నాడు కాబట్టి
ఆయన పవిత్రమైన రక్తముతో నన్ను కడిగి నాకు అనుగ్రహించిన పవిత్రతని నా బ్రతుకు కాలమంతా నేను కాపాడుకుందును గాక. దేన్ని చూసి నా పవిత్రతను పోగొట్టు కొనకుందును గాక. అందమైన ఆడబిడ్డను చూసినప్పుడైనా, అందమైన మగబిడ్డను చూసినప్పుడైనా, నాకు అందుబాటులో లేని ధనాన్ని చూసిన, పేరు ప్రతిష్టల్ని చూసిన, ఎప్పుడు కూడా నాలో పవిత్రత ఊగిసలాడకుండా స్థిరంగా నిలబడి ఉండునుగాక. ప్రభు చెప్తున్నాడు, పవిత్రత ఎందుకు? ఒకటి, పరిశుద్ధత లేకపోతే నేను ఆయన్ను చూడలేను. రెండవది, ప్రభు అంటున్నాడు, మిమ్మల్ని పిలిచినది పరిశుద్ధులుగా ఉండుటకే కానీ అపరిశుద్ధులుగా ఉండుటకు కాదు. ఈ హైదరాబాదు జనాభా చూడండి, లేక మీరు ఏ పట్టణంలో నుండి వచ్చారో ఆ పట్టణపు జనాభాని లెక్క పెట్టండి. మీ పట్టణపు జనాభా ఎంత? 2 లక్షలు. మీ పట్టణపు జనాభా ఎంత? 4 లక్షలు. 4 లక్షల మంది జనాభాలో నిన్ను ప్రభువు పిలిచాడు. హల్లెలూయా! నిన్ను ప్రభువు పిలిచాడు. హల్లెలూయా! 4 లక్షల మంది ప్రజల మధ్యలో ప్రభు నన్ను పిలిచాడు. హల్లెలూయా! ఎందుకో తెలుసా? వీడైతే పవిత్రంగా జీవించగలడు, నా పవిత్రతని ప్రజలకు చెప్పగలడనే ఉద్దేశంతో ప్రభు నిన్ను పిలిచాడు. దైవజనుడా, నా 2 చేతులెత్తి నమస్కరిస్తాను. నీకంటే గొప్ప గొప్ప వాళ్ళు మీ పట్టణంలో ఉన్నారు. మీ పట్టణంలో ఎంతోమంది గొప్పవాళ్ళు ఉంటే నిన్నే ఎందుకు పిలిచాడో తెలుసా? తన ప్రశస్తమైన రక్తముతో నిన్ను కడిగి పవిత్రపరిస్తే ఆ పవిత్రతను నీలో జాగ్రత్తగా భద్రపరుచుకొని ప్రజలకు నువ్వు ఆ పరిశుద్ధతను గురించి చెప్తావనే ఉద్దేశంతో ఆ కృప కలిగిన దేవుడు నిన్నే పిలిచాడు. నా మాట అర్థమైతే ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా! హల్లెలూయా! ఒక్కసారి ఆలోచించండి. మీ పట్టణంలో అన్ని లక్షల మందిలో ప్రభు నన్ను పిలిచాడు. నన్ను పిలిచింది పరిశుద్ధంగా ఉండటానికే కానీ అపరిశుద్ధంగా ఉండటానికే కాదు. నా ప్రభు నాకు ఇచ్చిన పరిశుద్ధతని నా బ్రతుకు కాలం అంతా కాపాడుకుంటూ ఆ పరిశుద్ధతను గురించి నేను బ్రతికిన కాలం అంతా ప్రజలకు చెప్తూ ఉండాలి. అందుకు ప్రభు నన్ను పిలిచాడు. ఎంత యోగ్యుడివి అయ్యా మీరు, ఎంత యోగ్యురాళ్ళు మీరు. మీ పట్టణంలోనే దేవుని దృష్టి మీ మీద పడ్డది. ఎంత గొప్పవారు మీరు ఆలోచించండి. సామాన్యమైన వ్యక్తి దృష్టి కాదు, పరలోకంలో ఉన్న దేవుని దృష్టి మీ మీద పడి ఆయన మిమ్మల్ని పిలిచాడు. బైబిల్ సెలవిస్తుంది. ఏమనో తెలుసా? నేను పరిశుద్ధుడను గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడి. దానర్థం పరిశుద్ధత. యేసయ్యకి ఎంత పరిశుద్ధత ఉందో నాకు కూడా అంతే పరిశుద్ధత కావాలి. ప్రతిరోజు ఆయన పాదముల చెంత మోకరించి కన్నీళ్లతో అడగాలి. నేను ఎక్కడైనా మైలబడి ఉంటే, నేను ఎక్కడైనా మీకు ఆయాసకరమైన జీవితం జీవించుంటే దయచేసి చెప్పండి, ప్రభువా నన్ను మరలా ఒక్కసారి మీ రక్తంతో కడిగి పవిత్రపరుచుదురు. ఈరోజంతా కూడా నేను పరిశుద్ధంగానే జీవించేటట్లు సహాయం చేయి. ఈరోజంతా కూడా పరిశుద్ధంగా జీవించేటికి సహాయం చేయమని కన్నీళ్లతో ఆయన పాదాల్ని మనం బ్రతిమలాడాలి. దైవ జనాంగమ, దైవ సేవకుడు అంటే సామాన్యమైన వ్యక్తి కాదు. దేవుని భయం ప్రజలకు నేర్పించేవాడు, దేవుని పరిశుద్ధతని ప్రజలకు నేర్పించేవాడు. దేవుడు ఒక వ్యక్తిని అంగీకరించటానికి ఏం చేయాలనో నేర్పించేవాడు దైవ సేవకుడు. అంత గొప్ప వ్యక్తివి నీవు. నిన్ను నీవు తక్కువ చేసుకొని
దయచేసి జీవించద్దు. నీ విలువ చాలా గొప్పది. పరలోకంలో ఉన్న దేవుడు నిన్ను చూసి పిలిచాడు. నీ విలువ చాలా గొప్పది. బైబిలు ఆ రీతిగా సెలవిస్తారు. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనంలో ఒక మాట. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 3వ వచనం. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తారు. యెహోవా భయము అతనికి ఇంపైన సువాసనగా ఉండును. యెహోవా భయం అతనికి ఇంపైన సువాసనగా ఉండును. హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి. నేను డేవిడ్ అన్న చిన్నతనంలో విషయాలు మాట్లాడుకున్నాం. వర్షం చిన్నగా కురిసేటప్పుడు మట్టి వాసన వస్తుంది. అన్నాడు, ప్రపంచంలో ఏ పర్ఫ్యూమ్ వాసన కూడా అటువంటి వాసనకు దీటైంది కాదు అన్నాడు. మట్టి వాసన వస్తుంది. చిన్న చిన్న చినుకులు ప్రారంభమైతే బైబిల్ సెలవిస్తుంది, దేవుని యందు మనం భయం కలిగి ఉంటే అతనికి అది ఇంపైన సువాసన. ఇంపైన సువాసన. దయచేసి గమనించాలి. ఎక్కడైనా నువ్వు నిలబడ్డ చోటు, నువ్వు కూర్చున్న చోటు, నువ్వు పడుకున్న చోటు వాసన, చెడు వాసన వస్తే నీకు నిద్ర పట్టదు. ఆ స్థలంలో కూర్చోలేవు, ఆ స్థలంలో నిలబడలేవు. అక్కడి నుండి దూరంగా వెళ్ళిపోతావు. దేవుని అందు భయం నీకుంటే అది ఇంపైన సువాసనగా నీకుంటుంది. ఇంపైన సువాసన. దయచేసి గమనించాలి. కొంతమంది చక్కగా పర్ఫ్యూమ్ రాసుకుంటారు. అది ఆ రోజంతా కూడా వాళ్ళ వద్ద నుండి చుట్టూ ఉన్నవాళ్ళు ఆ వాసన చూస్తూ మంచి స్మెల్ వస్తూ ఉంది అని అంటారు. నీలో దేవుని భయం ఉంటే అనేకులకు నువ్వు మంచి వాసనగా ఉంటావు. అనేకులకి మంచి వాసన. మంచి వాసన ఉన్న స్థలంలోనికి అనేకులు ఆకర్షింపబడుతూ ఉంటారు. నీ దగ్గరికి అనేక మందిని దేవుడు ఆకర్షించటానికి దేవుని అందు భయం అనేది నీలో కలుగజేశాడు. భయపడు, పాపము చేయకుండా ఉండు. భయపడు, పరిశుద్ధత నీలో నిత్యము నిలిచి ఉంటుంది. భయపడు, మంచి సువాసన కలిగిన వ్యక్తిగా లోకంలో నీవు జీవించటానికి దేవుడు కృప దయచేస్తాడు. దైవ సేవకులు భక్త సింగయ్య గారు చనిపోయి చాలా కాలమయ్యాది. అయినా మనం ఇంకా ఆ దైవ సేవకుని గురించి మాట్లాడుకుంటున్నాం. దినకరయ్య గారు చనిపోయారు. దైవ సేవకుని గురించి మాట్లాడుకుంటున్నాం. ఇంకా పాలి యాంగేచో గారు చనిపోయారు. బిల్లి గ్రాహం గారు చనిపోయారు. ఏసన్న గారు చనిపోయారు. ఆ భక్తుల గురించి ఇంకా మాట్లాడుకుంటూ ఉన్నాం. వారిలో నుండి వచ్చిన ఆ పరిమళ సువాసన ఇప్పుడు కూడా ప్రజలు అనేక మంది ఆగ్రహిస్తూ ఉన్నారు. ఆ దైవ సేవకుడు ఇలాంటి వాడంట. ఆ దైవ సేవకుడు ఇలాంటి వాడు. ఆ దైవ సేవకుడు ఎంత ప్రార్థనాపరుడు. ఆ దైవ సేవకుడు ఎంత ప్రార్థనాపరుడు. దైవజనులు నిరీక్షణ గారు చెప్పారు డిఎల్ మూడీ గారి గురించి. దయచేసి గమనించాలి. ఎప్పుడో డిఎల్ మూడీ గారు, ఈ రోజున దైవ సేవకులు నిరీక్షణ గారు మాట్లాడటానికి దేవుని అందైన భయం సువాసన ఇచ్చేది. ఆయన యందు భయం కలిగి ఉండు, అనేకులకు మంచి వాసనగా ఉంటావు. నువ్వు అనేకుల్ని ఆకర్షించే ఒక గొప్ప వ్యక్తిగా దేవుడు నిన్ను చేస్తాడు. నా మాటలు మీకు అర్థమైతే ఓసారి గట్టిగా హల్లెలూయా చెప్దాం. బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఆయనకు భయపడి నీతిగా నడుచుకున్నటువంటి వారిని ఆయన అంగీకరిస్తాడు అనని. ఒకటి భయం, రెండవది నీతి. బైబిల్ సెలవిస్తుంది. చూడండి ప్రియమైనటువంటి వాళ్ళరా, 10వ అధ్యాయం అపోస్తుల కార్యము 35వ వచనంలో, ప్రతి జనములోను
ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వానిని ఆయన అంగీకరించును. ఆయన అంగీకరించును. ఈ మాట నా హృదయానికి ఎంతో హత్తుకొని ఉంది. ఆయన అంగీకరించును. ఒక పురుషుడు ఒక స్త్రీని అంగీకరిస్తే ఎంతో ప్రేమిస్తారు. ఒక స్త్రీని ఒక పురుషుడు అంగీకరిస్తే ఆమెను ఎంతో ప్రేమిస్తాడు. ఎంత ప్రేమిస్తాడంటే అంత ప్రేమిస్తాడు. ప్రభులు వారు కూడా నిన్ను అంగీకరిస్తే అంత ప్రేమిస్తాడు. అయితే ఆయన భయం నాకుండాలి. రెండవది, నీతిగా నడుచుకోవాలి. బైబిల్ సెలవిస్తుంది, నీతిగా నడుచుకొని వానిని. నీతి అంటే దేవుని వాక్యంలో ఒక మాట ఉంది, మీరు చదవండి. లూకా సువార్త 18వ అధ్యాయం 14వ వచనం, అయితే 13వ వచనం, అయితే సుంకరి దూరముగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనను ధైర్యము చాలక రొమ్ము కొట్టుకొనుచు, దేవా పాపినైనా నన్ను కరుణించుమని పలికాను. అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని మీతో చెప్పుచున్నాను. పరిసయ్యుని కంటే ఈ సుంకరి నీతిమంతుడుగా తీర్చబడి అతని ఇంటికి వెళ్ళాడు. ఇద్దరి ప్రార్థన మనకు బాగా తెలుసు. అయితే సుంకరి ప్రార్థన ఆకాశం వైపు కన్నులెత్తి, నేను పాపినని నన్ను కరుణించుమని దేవుని పాదాల చెంత ఏడుస్తూ ప్రార్థన చేశాడు. నేను పాపిని, నన్ను కరుణించు, నేను పాపిని, నన్ను కరుణించమని. ఆకాశం వైపు కన్నులెత్తుటకు కూడా నాకు ధైర్యం లేదు అని రొమ్ము కొట్టుకొనుచు, నేను పాపి. దేవుని వాక్యం సెలవిస్తుంది. బైబిల్ చెప్పబడిన మాట, నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవించును. నీకు విశ్వాసం ఉంటే చాలు. ఏమనో తెలుసా? నా దేవుడు నన్ను పోషించగలడు. ఆ విశ్వాసమే నిన్ను పోషించడం ప్రారంభిస్తుంది. నా దేవుడు సామర్థ్యవంతుడు, నాకేమైనా చేయగలడు. ఆ విశ్వాసమే ప్రభు నీవేమి కోరుకుంటావో వాటిని దయచేస్తూ వస్తాడు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. ఈ రోజున ఈ స్థలము నుండి వెళ్ళే ప్రతి బిడ్డ దేవుడు నిన్ను అంగీకరించిన బిడ్డగా వెళ్ళాలి. ఒకటి, దేవుని భయం. రెండవది, నీతి. నువ్వు చేసిన పాపం విషయమై పశ్చాత్తాపపడి నువ్వు ప్రార్థించగలిగితే ఆకాశము నుండి చూస్తున్న దేవుడు నీ ప్రార్థన ఆలకించి నిన్ను నీతిమంతునిగా చేసి, నీ ఇంటికి నీతిమంతునిగా చేసి, నీ సంఘానికి ఆయన నడిపించును గాక. హల్లెలూయా. పశ్చాత్తాపం అనేది చాలా గొప్ప కార్యం. మీకు బాగా తెలుసు తప్పిపోయిన కుమారుని గురించి. వాణ్ణి గురించి చెప్పబడిన ఒక సంఘటన, దరిదాపు తండ్రి దగ్గర ఆస్తి తీసుకొని 500 మైళ్ళ దూరానికి వెళ్ళిపోయాడు. ఆ ప్రాంతం చాలా కరువు ప్రాంతం. స్నేహితులు లేరు, తన దగ్గర డబ్బులు లేవు, భోజనం లేదు, వస్త్రాలు చినిగిపోయాయి, ఆకలవుతూ ఉంది. ఏ ఇంటి దగ్గరికి వెళ్ళి అడిగినా ఉద్యోగము లేదు, భోజనము లేదంటున్నారు. ఒక ఇంటి దగ్గర ఉద్యోగం ఉంది, జీతం ఏమి ఇస్తారు, భోజనం పెడతారా? పెడతాం, పందులు తినే పొట్టు నువ్వు తినచ్చు అని చెప్పారు. అది నిజంగా కఠోరమైన పరిస్థితి. అక్కడ వానికి బుద్ధి తెలిసి పశ్చాత్తాపపడ్డాడు. ఏమనో తెలుసా? తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుట నేను పాపము చేస్తేనే, ఇక మీదట నీ కుమారుడని అనిపించుకోవటానికి నేను యోగ్యుడను కాను. నేను మీ ఇంట పనివానిగా ఉంటాను, కాస్త భోజనం పెట్టండి చాలు.
కాస్త భోజనం 500 మైళ్ళ నుండి ఆ పశ్చాత్తాపాన్ని ప్రాక్టీస్ చేస్తూ వచ్చాడు. 500 మైళ్ళ నుండి రోజు ఇస్ ప్రాక్టీసింగ్ లైక్ ఎనీథింగ్. చూడండి, తండ్రి, నేను పరలోకానికి విరోధముగాను, నీ ఎదుట నేను పాపం చేశాను తండ్రి, నీ ఇంట కుమారుడని అనిపించుకోవటానికి యోగ్యుడని కాను, మీ ఇంట్లో ఒక పనివానిగా నన్ను చేర్చుకోనండి, పట్టడన్నం చాలు నాకు. ఈ రీతిగా 500 మైళ్ళు నడుచుకుంటూ ప్రాక్టీస్ చేస్తూ వచ్చా. దయచేసి గమనించాలి, పశ్చాత్తాపం ప్రాక్టీస్ ఉండాలి. ఒక్కరోజు పశ్చాత్తాపం నిన్ను తండ్రి ఇంటి దగ్గరికి నడిపించదు. 500 మైళ్ళ దూరం ఆ వ్యక్తి పశ్చాత్తాపడ్డాడు. ప్రభుని చేరటానికి ఇంకా ఎన్ని రోజుల ప్రయాణం నీకుందో, ప్రభుని కలుసుకోవటానికి ఎన్ని రోజుల ప్రయాణం నీకుందో, ప్రతిరోజు పశ్చాత్తాపం నీ గుండె నిండుకు ఉండాలి. తండ్రి, నేను తప్పు చేశాను, పరలోకానికి విరోధంగాను, మా విశ్వాసి ఎదుట, ప్రభా పరలోకానికి విరోధంగాను, నా భార్య ఎదుట, పరలోకానికి విరోధంగాను, నా పిల్లల ఎదుట, పరలోకానికి విరోధంగా మా కాపురి ఎదుట నేను తప్పు చేశాను, క్షమించు, క్షమించు. నీ ఇంట కుమారుడిగా కాదు, ఓ పనివానిగా నన్ను చేర్చుకోండి, పట్టడన్నం చాలు నాకు. ఈ పశ్చాత్తాపం 500 మైళ్ళు ప్రాక్టీస్ చేశాడు. ప్రియులారా, గమనించాలి, ఈ రోజు నుండి దేవుణ్ణి కలుసుకోవటానికి నీ దినములేన్నో తెలియవు, ఎన్ని రోజులు ఇంకా ఉన్నాయో నీ దినాలు తెలియవు. 5 సంవత్సరాల, 10 సంవత్సరాల, 15 సంవత్సరాల. మా చర్చిలో 2 పిల్లలు నాతో మాట్లాడుతూ నేను అన్నాను, నేను ఎంతకాలం బతుకుతానో చెప్పండి రా అన్నాను. వాడంటాడు సీరియస్గా, నాయనా నువ్వు 7 ఏండ్లే అన్నాడు. అదేందిరా రే, 7 ఇదేనా అంతే అన్నాడు. ఇంకోడు అంటాడు, రే నోరు మీరా, నాయన 10 ఏండ్లే అంటాడు. వాడేదో నా మీద దయదలిసి ఇంకో 3 ఏండ్లు పెంచినాడు. నేను మా భార్యను అడిగిన, నేను ఎన్ని ఏండ్లు బతుకుతాను? ఊరుకో, నువ్వు ఇంకా 50 ఏండ్లు బతుకుతావు అనింది. అదేంది, నీకు 50 ఏండ్లు అంటావు, వాడు 10 అంటాడు, వాడు 7 అంటాడు, 4వ వన్ అడిగితే 2 అంటాడేమో, నేను అడగకూడదు ఇంకా అని అనిపించింది. అంటే దాని అర్థం, నా చావు ఎప్పుడో నాకు తెలియదు, నేను ఎప్పుడు పుట్టానో నాకు తెలియదు, నేను ఎప్పుడు చస్తానో నాకు తెలియదు. మనం ఎవరిమంటే మన జన్మ, మన మరణం ఎరుగని అజ్ఞానులం. ప్రయాణమైపోతూ ఉన్నాం, ఓ లారీ గుద్దాది, ఏమవుతుందో తెలియదు. ప్రయాణమైపోతూ ఉన్నాం, ఓ స్కూటర్ గుద్దాది, ఏమవుతుందో తెలియదు. ప్రయాణమైపోతూ ఉన్నాం, మన వెహికల్ గుంటలో పడ్డది, ఏమవుతుందో తెలియదు. భవిష్యత్తు ఎరగని అజ్ఞానులం మనం. అందుకే భక్తుడు అంటాడు, నా దినముల పరిమాణం ఎంతో నాకు చెప్పండి సార్, చెప్పండి దేవా. ఈరోజున ఈ స్థలంలో ఉన్న ప్రతి దైవజనునికి నిజంగా మీ పాదాలకు నమస్కరించి నేను చెప్తున్నా, ఎన్ని రోజులు బ్రతుకుతామో తెలియదు. బ్రతికినన్ని రోజులు పశ్చాత్తాపాన్ని ప్రాక్టీస్ చేద్దాం, పశ్చాత్తాపాన్ని ప్రాక్టీస్ చేద్దాం. రోజు పశ్చాత్తాపడదాం. రోజు పశ్చాత్తాపం ఎక్కడికి నడిపించాదో తెలుసా? 500 మైళ్ళు వాడు చావకుండా నడిపించాది. 500 మైళ్ళు వాడు చావకుండా నడిపించి తండ్రిని కలుసుకునేటట్టు చేశాది. తండ్రి వాడిని చూసి పరిగెత్తుకుంటూ వచ్చి వాడిని కౌగిలించుకొని వాని మెడ మీద పడి ముద్దు పెట్టాడు. ఎందుకు మూతి మీద పెట్టలేదు? మీరు ఎప్పుడన్నా ఆలోచించారా? మనకిష్టమైతే మూతి మీద పెడతాం కదా, వాళ్ళ నాయన ఎందుకు పెట్టలేదు మూతి మీద? దయచేసి గమనించాలి, పశ్చాత్తాపం ఆగిపోకూడదని. పశ్చాత్తాపం ఆగిపోకూడదు.
మెడ మీద పడి ముద్దు పెట్టాడు. కంటిన్యూ. నా ఇంట్లోకి వచ్చినా ఇదే పశ్చాత్తాపం ఉండాలి నీకు. కంటిన్యూ చేయి. దయచేసి గమనించాల్సింది, నువ్వెంత హెచ్చించబడినా, నువ్వెంత గొప్పవాడివైనా, ఆయన పాదాలు చెంత మోకరించినప్పుడు అంతా మన గుండె నిండుకు పశ్చాత్తాపం. నా తండ్రి ఇల్లు చేరునంత వరకు తండ్రి మెడ మీద పడి ముద్దు పెట్టుకొని, ఇంకేం మాట్లాడద్దు రా అని పనివారిని పిలిచి, వీనికి స్నానం చేయి, వీనికి కొత్త బట్టలు, వీనికి చెప్పులు, వీనికి ఉంగరం, వీని కోసం క్రొవ్విన దూడను వధించి గొప్ప విందు ఏర్పాటు చేయమన్నాడు. పశ్చాత్తాపం ఒక విందులోకి మనల్ని నడిపిస్తుంది. దయచేసి గమనించాలి, నా ప్రసంగాలు నన్ను విందులోకి నడిపించవు. నేను ఈరోజు ఇక్కడుంటాను, రేపు ఎక్కడో ఉంటాను, ఊరంతా తిరుగుతూ ఉంటాను. అందరంటాను ఈయన విరామం లేకుండా తిరుగుతూ పని చేస్తున్నాడని. విరామం లేని పని తండ్రి ఇంటిలోనికి నన్ను నడిపించదు, విందు ఇంటిలోనికి నన్ను నడిపించదు. నన్ను విందు ఇంటిలోనికి నడిపించేది పశ్చాత్తాపం. నేను ఎటువంటి వాడైనా ఆయన పాదాల చెంత మోకరించి, తండ్రి నన్ను క్షమించండి, నా యందు శుద్ధ హృదయము కలుగజేసి, నా అంతరంగమందు నూతనమైన మనస్సును స్థిరంగా పుట్టించండి. నా మనస్సు అటు ఇటు చంచలం కాకుండా స్థిరంగా ఉండాలి, అది నూతనంగా ఉండాలి. నా హృదయాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేయండి స్వామి. ఇది ఒక సత్రం లాంటిది. ఎన్నో వస్తున్నాయి, పోతూ ఉన్నాయి. ఈ కల్మషం అంతా కడగండి ప్రభువా. శుద్ధ హృదయం కలగజేసి నా అంతరంగంలో నూతనమైన మనసును స్థిరంగా పుట్టించండి. ఆ నూతనమైన మనస్సు ఎప్పుడు పశ్చాత్తాపంతో నిండి ఉండేటట్లుగా చేస్తుంది. ఈ రోజు నుండి మనం ఎన్ని రోజులు ప్రయాణం చేస్తామో, బ్రతుకుతామో, ప్రతిరోజు కూడా పశ్చాత్తాపాన్ని మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. నా జీవితంలో నేను నేర్చుకున్నది అదే. దయచేసి గమనించాలి, నన్ను 5 మంది మంచి వాళ్ళంటే 50 మంది చెడ్డవాళ్ళు అంటారు. నిజంగానే, ఎందుకంటే కటువుగా బోధిస్తాను కాబట్టి. అయినా నేను ఖాతరు చేయను, వాళ్ళ మీద కోపగించుకోను, వారిని అసహించుకోను. ఎందుకో తెలుసా, నాలో ఇంకా ఏదో తప్పులు ఉన్నాయి. అందుకే దేవుడు వాళ్ళ చేత నాకు మాటలు చెప్తూ ఉన్నాడు, నన్ను సరిచేయటానికి. క్షమించు ప్రభువా, దయచేసి నన్ను క్షమించండి. ఆ విందుశాలలోకి రావటానికి ఏ ఒక్కరోజు కూడా నేను పశ్చాత్తాపాన్ని మానుకోకూడదయ్యా. మానుకోకూడదు. నన్ను ఎవరు పొగిడినా, ఎవరు తెగిడినా నాకు అనవసరం. నా దృష్టి అంతా తండ్రి ఇంటి మీదే. ఆ దేశం ఈ దేశం, ఆ ఇల్లు ఈ ఇల్లు కాదు, ఆ వ్యక్తి ఈ వ్యక్తి కాదు. నేను ఈ పశ్చాత్తాపంతో నడుస్తూ ఉంటే తండ్రి నాకు ఎదురుగా వస్తాడు. నన్ను తండ్రి కౌగిలించుకుంటాడు, నన్ను ముద్దు పెట్టుకుంటాడు. తండ్రిని ఎప్పుడు నన్ను ముద్దాడమని కాదు, ఆయనే మనల్ని ముద్దాడే రీతిగా మనలో ఆ పశ్చాత్తాపాన్ని కలగాలి. దైవ జనాంగమా, ఇంకొక వాక్యాన్ని చదివి మీకు వినిపిస్తాను, దయచేసి గమనించాలి. దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. కీర్తనల గ్రంథం 132వ అధ్యాయం. బైబిల్లో ఉన్న బిడ్డలు ఒకసారి చూడండి. 132వ అధ్యాయం 9వ వచనం బైబిల్లో చెప్పబడిన మాట. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక, నీ భక్తులు ఉత్సాహగానము చేయుదురుగాక. నీ యాజకులు నీతిని వస్త్రము వలె ధరించుకొందురుగాక.
మన మీద మనం ధరించుకునే వస్త్రం నీతిమయముగా ఉండాలి. అరికాలు నుండి మన శిరస్సు వరకు నీతిని వస్త్రముగా ధరించుకోవాలి. బైబిల్ చెప్తాది దాని అర్థం పశ్చాత్తాపం. మన శరీరం అంతా కూడా కప్పబడి ఉండాలి. పశ్చాత్తాపం మన శరీరం అంతా కప్పబడి ఉండాలి. ప్రభు ఎక్కడ చూసినా మన కంటిలో, మన ఒంటిలో, మన ఆలోచనలో, మన తలంపుల్లో ఎక్కడ చూసినా నీతే కనిపించాలి. ఆ కృప కలిగిన దేవుడు నీతిమంతుడైన యాజకునిగా నిన్ను చూస్తే నీ యాజక ధర్మాన్ని దేవుడు దీవిస్తాడు. నీ యాజకత్వాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. యాజకుడుగా నువ్వు చేసే ప్రతి పనిని, నీ నోటి నుండి వెలువడే ప్రతి మాట నీతియుక్తంగా బయలుదేరుతుంది. నువ్వు ముట్టే ప్రతి ఒక్క వ్యక్తి దీవించబడతాడు. నీవు ఎవరిని ఆశీర్వదిస్తావో వాళ్ళు ఆశీర్వదించబడతారు. నీవెవరిని దీవిస్తావో వారు దీవించబడతారు. ఎవరి పాపాలు క్షమించమని ప్రాధేయపడతావో వారి పాపాలు క్షమిస్తాడు. ఎవరిని పరిశుద్ధపరచమని ప్రభుని వేడుకుంటావో వారిని పరిశుద్ధపరుస్తాడు. అందుకని బైబిల్ సెలవిస్తాడు, నీతిని యాజకులు వస్త్రములాగా ధరించుకోవాలి. నేను ధరించుకున్నది తెల్లని వస్త్రాలు మైలపడిపోతాయి. నేను ఇంటికి వెళ్ళి తిరిగి ఉతుక్కోవాలి, శుభ్రం చేసుకోవాలి. పశ్చాత్తాపం అనే ఆ నీతి వస్త్రం నీ శిరస్సు నుండి అరికాలు దాకా ఉంటే దేవుడు నా యాజకుడు నీతిని వస్త్రంగా ధరించాడు అని చెప్పి ఆ యాజకుని దేవుడు సమాజం మధ్యలో నిలబెట్టి అనేకులకు ఆశీర్వాదకరంగా చేస్తాడు. రెండవది, నీతిని యాజకుడుగా నీవు వస్త్రంగా ధరిస్తే కృపగల దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. నువ్వు చేసే చిన్న ప్రార్థన అంగీకరిస్తాడు. నువ్వు చెప్పే ప్రతి మాట అవును అని అంగీకరిస్తాడు. నువ్వు వెళ్ళు ప్రతి స్థలంలో, కుమారుడా నేను కూడా నీతో వస్తాను, కుమార్తె నేను కూడా నీతో వస్తానని ప్రభువు నీతో ఆయన అనేక ప్రాంతాలు ప్రయాణమై వస్తాడు. నువ్వు అడుగుపెట్టిన కుటుంబం దీవించబడుతుంది. నువ్వు చెప్పిన ప్రతి మాట నెరవేర్చబడుతుంది. దేవుడు నిన్ను అంగీకరిస్తాడు. ఆయన పక్షపాతి కాడు. ఈ మధ్యాహ్న సమయం ఈ స్థలంలో ఉన్న ప్రతి వారిని ఆయన అంగీకరించుటకు ఇష్టమై ఉన్న దేవుడు. ఆయన అంగీకరించుటకు ఇక్కడ నుండి మీరు వెళ్ళేటప్పుడు ప్రభుని అడగాలి, ప్రభా నన్ను అంగీకరించండి. ఇక మీదట మీ అందరి నేను భయం కలిగి పాపం చేయను. మీ అందరి భయం కలిగి ఎప్పుడు పరిశుద్ధతని కలిగి ఉంటాను. నేను నీతిని కలిగి ఉంటాను. ఆకాశం వైపు, మీ వైపు చూస్తూ నా జీవితంలో ఉన్న ప్రతి తప్పితాన్ని ఒప్పుకుంటాను స్వామి. పశ్చాత్తాపడతాను. నీ వైపు చూస్తాను, పశ్చాత్తాపడతాను. ఈ పశ్చాత్తాపాన్ని నేను బ్రతుకు దినములన్నీ కూడా నేను చెప్తూనే ఉంటాను. ఇది నాకు నీతి వస్త్రంగా ఉండాలి. అప్పుడు నీవు నన్ను అంగీకరిస్తావు. నా మాటలు కూడా మీరు అంగీకరించినట్టే, నేను చేసే ప్రతి బోధ మీరు అంగీకరించినట్టే, నా ముందు కూర్చున్న ప్రజలను మీరు అంగీకరించినట్టే, నా ఇంట ఉన్న నా కుటుంబాన్ని మీరు అంగీకరించినట్టే, నాకు కలిగిన సమస్తాన్ని మీరు అంగీకరించినట్టే. మీరు నన్ను అంగీకరించకపోతే ఈ లోకంలో నా బ్రతికెందుకు ప్రభువా? నా జీవితం ఎందుకయ్యా? దయచేసి గమనించాలి. దేవుని దాసులుగా
మరలా నా 2 చేతులు జోడించి నా శిరస్సు వచ్చి మీకు నమస్కరిస్తున్నా. ఇన్ని రోజులు మీరు ఎలాగ సేవ చేశారో దాన్ని ప్రక్కన పెట్టండి. ఎందుకొరకు సేవ చేశారో ప్రక్కన పెట్టండి. డబ్బు కొరక, పేరు కొరక, దేని కొరకు ప్రక్కన పెట్టండి. ఆస్తిపాస్తుల కొరక ప్రక్కన పెట్టండి. దయచేసి గమనించాలి. ఈ రోజున ప్రభా, మీ కొరకు నేను పనిచేసే వ్యక్తి కావాలి, నన్ను అంగీకరించు. నీ కొరకు నేను పనిచేసే వ్యక్తి కావాలి, నన్ను అంగీకరించు. ఎందరినో చూసి భయపడ్డాను, ఎన్నింటినో చూసి భయపడ్డాను. నాలో ఉన్న వ్యాధిని చూసి భయపడ్డాను, నాతో ఉన్న భార్యను చూసి భయపడ్డాను. మిమ్మల్ని చూసి భయపడకుండా జీవించాను. ఈరోజు నీ భయం నాకు అవసరం, మీ అందు భయం నాకు అవసరం. మీ అందు భయం నాకుంటే నేను పాపము చేయనయ్యా. గ్లోరీ 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 హల్లెలూయా. నేను పాపం చేయనయ్యా, నేను పాపం చేయను. నీ అందు భయం ఉంటే నాలో పరిశుద్ధత నిలిచి ఉంటుంది. ఏ బిడ్డను చూసినా, ఏ తమ్ముడిని చూసినా, చెల్లిని చూసినా నా అక్కలాగా, చెల్లిలాగా, అమ్మలాగా, అన్నలాగా నేను భావిస్తాను. జీసస్, హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. ఇంతకాలం మీకు ఇష్టమైన పరిచర్య చేశానో లేదో నాకు తెలియదు స్వామి. ఈ రోజు నుండి మీరు నన్ను అంగీకరించాలి. ఈ రోజు నుండి మీరు నన్ను అంగీకరించాలి. దయచేసి ప్రభా, నేను నీతిగా ఈ స్థలంలో నుండి మా ఇంటికి వెళ్ళాలి. నీతిగా ఈ స్థలంలో నుండి సంఘంలోనికి వెళ్ళాలి. దానికి పశ్చాత్తాపం చాలా ముఖ్యమని తెలిసాది. నా తప్పులు నాకు తెలిసే ఉన్నాయి, నా పాపములు నా ఎదుట నిలబడి ఉన్నాయి. ఎవరో నాకు చెప్పాల్సిన పని లేదు. పరలోకం వైపు కన్నులెత్తి నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు ప్రభువా. నేను చేయకూడని కార్యాలు చేశాను, మాట్లాడకూడని మాటలు మాట్లాడాను. క్షమించు ప్రభా. వెళ్ళకూడని స్థలాలకు వెళ్ళాను, క్షమించు ప్రభా. నా దినములంతా కూడా ఈ పశ్చాత్తాపంతోనే నేను బ్రతకాలి. యాజకుడుగా, మీ సేవకుడుగా నీతిని వస్త్రంగా నేను ధరించాలి. ఆ విందులోనికి నేను రావాలి స్వామి. తండ్రి, మీ విందులోకి నేను ప్రవేశించాలి. నాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించండి, నాకు ఆ భాగ్యాన్ని ప్రసాదించండి అని ఈ రోజున నిజంగా మీ జీవితాన్ని ప్రభుల వారికి సమర్పించుకోగోరినట్లయితే, జీసస్ హల్లెలూయా, ఒకసారి ప్రభు వైపు చూద్దాం. ఆయన పవిత్రమైన పాదాల చెంత కన్నీరు కార్చి పశ్చాత్తాపపడటానికి నిజంగా నీ మనసు అంగీకరిస్తే ఆయన పాదాల చెంత లేచి నిలబడి అడుగుదాం. జీసస్ హల్లెలూయా, గ్లోరీ, జీసస్ హల్లెలూయా. నన్ను క్షమించు ప్రభా. నా పాపాలు నా ఎదుటున్నాయి, నా దోషాలు నా ఎదుటున్నాయి, నా అపరాధాలు నా ఎదుటున్నాయి. ఈ రోజున నీ ఎదుట నేను పనికిరాని వాడను, పనికిరాని దానని నాకు అర్థమయ్యాది. జీసస్ హల్లెలూయా. దయచేసి నన్ను క్షమించు, నన్ను క్షమించు, నన్ను క్షమించు. నీ నోట ఆ మాట రావాలి, నీ నోట ఆ మాట రావాలి. పరలోకం నుండి చూస్తున్న ప్రియ పరలోకపు తండ్రి,
నిన్ను నీతిమంతురాలినిగా చేసేటట్టు నీ గుండెల్లో నుండి ఆ మాట రావాలి. ప్రభు, దయచేసి ప్రభుల వారిని అడుగుదాం, నన్ను క్షమించండి, నా తప్పులు నా ఎదుటే ఉన్నాయి. ఎవరో నా తప్పుల గురించి చెప్పాల్సిన పని లేదు స్వామి. నా దోషములు, నా అపరాధములు నాకంటే హెచ్చుగా పెరిగి ఉన్నాయి స్వామి. దయచేసి నన్ను క్షమించండి, దయచేసి నన్ను క్షమించండి. నా దినముల పరిమాణం ఎంతో నాకు తెలియదు, ఎన్ని రోజులు బ్రతుకుతానో తెలియదు. అయ్యా, నేను చావక మునిపే ప్రతిరోజు నన్ను క్షమించమని నీతిని వస్త్రముగా ధరించుకొనే యాజకురాలుగా మీ ఎదుట నిలబడుటకు కృప దయచేయి తండ్రి. ప్రజల ఎదుట ధనవంతుడుగానో, జ్ఞానవంతుడుగానో, ప్రజ్ఞావంతుడుగానో, వరములు ఏవో కలిగిన వ్యక్తిగా కనబడాలనుకుంటున్నాను, కానీ నీ ఎదుట నీతిమంతుడుగా కనిపించాలని అనుకోలేదు ప్రభువా. క్షమించు ప్రభువా. నోరు తెరిచి అడుగుదాం. హల్లెలూయా. నా దేవుడు కార్యం జరిగించే దేవుడై ఉన్నాడు. ఇక్కడ ప్రతి యాజకుడు కూడా ఆ నీతిని వస్త్రంగా ధరించుకొని వెళ్ళుటకు కృప దయచేయాలి. మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రశస్తమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నా. నిష్ప్రయోజకుడైన దాసుడాను. మీ బిడ్డలతో ఏం చెప్పమన్నారో అదే చెప్పాను. మీ బిడ్డల్లో చేయవలసిన కార్యాలన్నీ మీరే చేయాలి తండ్రి, మీరే చేయాలి. మీ బిడ్డలు అనేక మంది, లక్షల మంది ప్రజల్లో వారిని మీరు చూసి పేరు పెట్టి పిలుచుకున్నారు, ప్రత్యేకపరుచుకున్నారు. దయచేసి ప్రభా, మీ అందు భయము కలిగి, నీతి కలిగి నడుస్తూ వారిని మీరు అంగీకరించు వారినిగా జీవిత కాలం అంతా బ్రతకటానికి కృప దయచేయి స్వామి. ఎవరిని మీరు నిరాకరించద్దయ్యా, ఎవరిని మీరు నిరాకరించద్దు స్వామి. ఈ స్థలంలో చాలా మంది యవన బిడ్డలు ఉన్నారు, చాలా మంది పెద్దలు, వృద్ధులు కూడా ఉన్నారు స్వామి. అందరినీ అంగీకరించు ప్రభు, అందరినీ అంగీకరించండి. మీరే మహిమ పొందుకొనుమని ప్రతి బిడ్డ, వారి కుటుంబం, వారి సంఘంలో బిడ్డలు అందరూ ఆ విందులోకి ప్రవేశించున్నట్లుగా ఒక్కొక్కరిని యోగ్యులుగా చేయమని మా అందరి కొరకు రానయ్యున్న యేసు ప్రభుల వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.